శ్రీమతి రామానుజ ఆదిశంకరాచార్య గురుదేవుల నమో జయిస్తున్నారా. హాయ్ మై ఫ్రెండ్స్. పెళ్ళి పెళ్ళం పిల్లలు లేకపోతే సృష్టి అంటే మీరు అడగచ్చు, క్వశ్చన్స్ వేసుకొచ్చి నన్ను అడగచ్చు. దానికి సమాధానం నేను ఒకటే చెప్పగలను, నాలాగా నిగ్రహించుకోవడం చాలా కష్టం. ఎస్, నాకన్నా గొప్ప వాళ్ళకన్నా నిగ్రహించుకోవడం నాకు కష్టం. స్టెప్ బై స్టెప్ అలా అనుకునే సంవత్సరాలు చాలామంది పడుతున్నారు. సృష్టి నీ వల్ల నా వల్ల ఆగిపోదు, ఓకేనా? కర్మ నడిపిస్తాయి. కొండల్లో గుట్టల్లో చెట్లు చేమలు ఉన్నాయి. నువ్వు పోస్తున్నావు, నేను పోస్తున్నావు నీళ్ళు. ఎవరు పోస్తున్నారు నీళ్ళు? సృష్టి నడిపేది ఎవరు? సృష్టి నడిపించేది ఎవరు? సూర్యుని నడిపించేది ఎవరు? శక్తి. గుర్తుపెట్టుకుని, ఓకేనా? నీ వల్ల నా వల్ల కాదు. నువ్వు కేవలం చిన్న చీమ గుడ్డు కన్నా కన్నా కష్టం. చీమ గుడ్డు కన్నా తక్కువ. అది గుర్తుపెట్టు. నీ వల్ల నా వల్ల కాదు, కేవలం ప్రయత్నం. నా వల్ల సృష్టి అయిపోతుంది. అందుకని నీ ప్రయత్నం నువ్వు చేసుకుని, నా ప్రయత్నం నేను చేస్తా. ప్రయత్నించండి. యోగి జన్మే ఉత్తమం. ఏ రోగాలు ఏ పాపాలు అంటావు. పునర్జన్మల వలయంలో ఇరుక్కోవాల్సిన అవసరం లేదు. గత జన్మలో ఇలా ప్రాకులాడి చచ్చాను. అందుకని ఈ జన్మలో జ్ఞానం ఇచ్చాడు. ఇదంతా గత జన్మ, ఇది ఈ జన్మ. పరమేశ్వరుడు అవకాశం ఇచ్చాడు, వినియోగించుకుంటా. స్మృతిలో దూరిపోయాడు తండ్రి, దూరాడు. నేను తప్పులు చేయను. గత జన్మ చేసుకుంటాను తప్పులు, ఈ జన్మకి చేయను, వెళ్ళను. యోగిగానే బతుకుతా. ఈ జన్మ అంకితం అమ్మవారికి అర్పితం. హరే కృష్ణ. ప్రయత్నించండి, నాట్ ఈజీ. ఎస్. రామానుజుల వారు ఆదిశంకరాచార్య పెళ్లి చేసుకున్నారా? లేదు.